కొత్త ఏడాదిలోనూ కేసీఆర్ బయటికి రావడం లేదు. ఎందుకు? కొడుకు కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన మౌనంగా ఎందుకున్నారు? గులాబీ బాస్ ను కలవాలంటే ఎర్రవెల్లికి వెళ్లాల్సిందేనా? తెలంగాణ ప్రకటనలో ముఖ్యమైన మన్మోహన్ సింగ్ మృతి పట్ల నివాళులు ఎందుకు అర్పించలేదు? అసలు కేసీఆర్ కి జనంలో తిరిగే ఆలోచన ఉందా? పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ ఓటమితో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం. వ్యవసాయ పనులు చూసుకుంటున్న కేసీఆర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సభకు రాని కేసీఆర్ కేసీఆర్ కు జనంలో తిరిగే ఆలోచన ఉందా? కేసీఆర్ బయటకు రాకపోవడంపై పార్టీలో అసంతృప్తి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఏడాది ఎక్కడా కనిపించలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చి అన్ని జిల్లాల్లో పర్యటించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ సాధించలేకపోయింది. దీంతో నాటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఎవరైనా ఆయన్ను కలవాలనుకున్నా అక్కడకు వెళ్లాల్సిందే తప్ప ఆయన మాత్రం బయటకు రావడం లేదు. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినా ఫామ్ హౌస్ నుంచి ఒక సంతాప ప్రకటన అయితే పంపారు తప్ప ఆయన మాత్రం బయటకు రాలేదు. నిజానికి మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధంతో ఆయన ఢిల్లీకి వెళ్లి నివాళులర్పించాల్సిన తరుణంలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. మరొక వైపు అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. బడ్జెట్ సమావేశాలకు రాలేదు. సరే, ఇటీవల మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైన సభకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. తనకు మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధం ఆయన తన నోటి నుంచి చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అందరిలో ఉన్నా దూరంగానే ఉన్నారు. ఇక తెలంగాణలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ A1 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఇటు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా నోటీసులను జారీ చేశారు. మరోవైపు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంతా తానే అయ్యి ఇన్ని రోజులు కార్యకర్తలకు భరోసాగా ఉన్న కేటీఆర్ కు నోటీసులు వచ్చిన సమయంలోనైనా కేసీఆర్ బయటికి రాకపోవడం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు కేసీఆర్ కు జనంలో తిరిగే ఆలోచన ఉందా లేదా అన్నది కూడా పార్టీలో తెలియకుండానే ఉంది. కేసీఆర్ బయటకు వచ్చి జనంలో తిరిగితే కార్యకర్తలకు కూడా ధైర్యం కలుగుతుందని తెలిసినా ఫామ్ హౌస్ కే పరిమితం అవడం ఏంటన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కేవలం వ్యవసాయ పనులు చూసుకుంటూ గడిపేస్తున్నారు. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా అక్కడకు నేతలు వెళ్లాల్సిన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, రైతులకు ఇంతవరకు భరోసా అందలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ వచ్చి కనీసం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇటు ప్రజల్లోనూ అటు కార్యకర్తల్లోనూ ధైర్యం కలుగుతుందని, కానీ కనీసం ఆ పని కూడా చేయకపోతే ఎలా అన్న ప్రశ్నలు గులాబీ పార్టీ నుంచి వినపడుతున్నాయి. అనేక మంది పార్టీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నా కేసీఆర్ బయటకు రాకపోవడంపై పార్టీలోనే ఒక్కింత నిరాశ నిస్పృహలు బయలుదేరాయి. సారు అలాగే ఫామ్ హౌస్ కే పరిమితమైతే మాత్రం రానున్న రోజుల్లో కేడర్ మరో పార్టీకి జంప్ అవడం ఖాయమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.